నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం నుంచి అమరావతికి పెద్ద ఎత్తున తరలి వెళ్లిన మహిళలు, మున్సిపల్ కార్యాలయ వద్ద బస్సులను ప్రారంభించిన అధికారులు, నాయకులు. గిరిజన ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో మన్యం బంద్. ఎన్నికల హామీ ప్రకారం గిరిజన ప్రాంతాలలో స్పెషల్ డిఎస్సి నిర్వహించాలని డిమాండ్. కగార్ ఆపరేషన్ నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు. సమస్యల పరిష్కారం కోసం కొనసాగుతున్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ సమ్మె. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని నాయకుల స్పష్టం. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునః ప్రారంభోత్సవాన్ని వీక్షించేందుకు శుక్రవారం జంగారెడ్డిగూడెం నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో అమరావతికి పయనమయ్యారు. వీరి కోసం జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా బస్సులలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా తగు ఏర్పాట్లు చేసింది. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం కార్యాలయం వద్ద బస్సులను టీడీపీ నాయకులతో కలిసి కమిషనర్ కె వెంకటరమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, నాయకులు పరిమి సత్తిపండుతో కలిసి కమిషనర్ వెంకటరమణ మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతి పనులు పునః ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దేశానికి ఆదర్శంగా ఈ రాజధాని నిలవాలని ఆకాంక్షించారు. రాజధాని నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన ప్రధానమంత్రి మోడీకి, నిధులు తీసుకువచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొండ్రెడ్డి కిషోర్, అల్లూరి రామకృష్ణ, గొల్లపూడి రమేష్, కోటగురి ప్రమీల, అభిరామ్తో పాటుగా మున్సిపల్ సిబ్బంది, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన కళల రాజధాని అమరావతి పునః ప్రారంభ సభకు శ్రీ గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారు మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఆ బహిరంగ సభకు గాను జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం తరఫున మెప్మా సిబ్బంది 3 బస్సులకు 150 మంది, ఒక బస్సుకి 50 మంది చొప్పున 150 మంది ఇప్పుడు బయలుదేరడం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఫెసిలిటీస్ అన్నీ అంటే టిఫిన్ ఫెసిలిటీస్ ఇచ్చేసి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మనకు బస్ ఇన్ఛార్జ్ కూడా ఉంటారు. ఎంత సేఫ్టీగా మనం తీసుకెళ్తామో అంతే సేఫ్టీగా వాళ్ళను ఇళ్లకు చేర్చడానికి ప్రణాళిక రచించి సిద్ధం చేశాము. ఇవన్నీ కలెక్టర్ గారి సూచనల ప్రకారము మేమందరము వీళ్ళందరూ తీసుకెళ్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మన రాజధాని పునఃప్రారంభం గురించి మన ప్రధాని మోడీ గారు ఈ రోజున రాజధాని అమరావతి ఇచ్చేస్తున్నారు. ఆ సందర్భంగా జంగారెడ్డిగూడెం టౌన్ నుంచి మరి 3 బస్సులు, అలాగే ఒక 40 చిన్న కార్లతోటి ఈవేళ ఆ యొక్క సభకు మరి జంగారెడ్డి టౌన్ నుంచి బయలుదేరారు. మరి అలాగే ఈ యొక్క సభని మరి అందరూ కూడా జయప్రదం చేయాలి. మరి మన రాజధాని పునర్నిర్మాణం, రాజధానిని ఒక దేశంలోనే అత్యధిక రాజధానిగా తయారు చేయాలనే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పంతో మరి ఈవేళ మన మోడీ గారు మరి పునర్నిర్మాణం చేసి ఈవేళ శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మరి దాన్ని మనందరం కూడా ఈ యొక్క సభని జయప్రదం చేసి మరి అలాగే రాబోయే రోజుల్లో మన రాజధానిని మనం 10 మంది చెప్పుకునేలాగా మరి దాన్ని నిర్మిస్తారు కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సభకి ఇచ్చేసి జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మన రాజధాని పునర్నిర్మాణం కోసం ఇచ్చేసినటువంటి మన భారత ప్రధాని మోడీ గారికి, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మనందరం ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే వారు ఇచ్చిన మాట ప్రకారం రాజధాని నిర్మిస్తున్నారు. అట్లాగే కేంద్రం నుంచి సుమారుగా 55,000 కోట్ల రూపాయలు ఈరోజు శంకుస్థాపన జరుగుతున్నాయి. అంటే చరిత్రలో ఇది ఒక గొప్ప శుభదినం కింద మనం చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకోవాలి. మరి ఆయన పర్యవేక్షణలో మన రాజధాని అలాగే మిగతా అభివృద్ధి పనులు అన్నీ కూడా బాగా జరగాలని, అట్లాగే ఇప్పుడు ఎలిచినటువంటి జంగారెడ్డి నుంచి తరలి వెళ్తున్న బస్సుల్లోనూ కార్లలో వెళ్తున్న అందరూ కూడా పలు జాగ్రత్తలతో మున్సిపాలిటీ పర్యవేక్షణలో
అందరినీ జాగ్రత్తగా తీసుకురావాలని, అట్లాగే అందరూ కూడా ఈ సమ్మర్ సూచనలు పాటించి మోడీ గారి సభను జయప్రదం చేసి మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఘనతను ఆయనకి చాటి చెప్పాలని కోరుకుంటున్నాను. గిరిజన డిఎస్సి సాధన కమిటీ పేరుతో గిరిజన ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం తలపెట్టిన మన్యం బంద్ ప్రశాంతంగా జరిగింది. పోలవరం నియోజకవర్గంలోని పోలవరం, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం మండలాలలో బంద్ నిర్వహించారు. ఈ బంద్కు వర్తక వ్యాపారస్తులు మద్దతు తెలిపి స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. దీంతో ఆయా ప్రాంతాలు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. ఈ సందర్భంగా గిరిజన సంఘాల నాయకులు తెల్లం రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు నాగమణి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలలో స్పెషల్ డిఎస్సి నిర్వహిస్తామని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. దీంతో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కావున తక్షణమే గిరిజన ప్రాంతాలలో స్పెషల్ డిఎస్సి నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జరుగుతున్న మన్యం బంద్ను ఏజెన్సీ ప్రాంత ఉద్యోగుల స్థానిక గిరిజనులకే, ఏజెన్సీ ప్రాంత ఉద్యోగులన్నీ స్థానిక గిరిజనులకే, ఏజెన్సీ ప్రాంత ఉద్యోగులు స్థానిక గిరిజనులకే, స్థానిక గిరిజనులకే. ఈరోజు గిరిజన డిఎస్సి సాధన కమిటీ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్ ప్రధాన ఉద్దేశం ప్రభుత్వం నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ ఇచ్చిన మెగా డిఎస్సీలోని గిరిజనులకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి గిరిజనులకు ప్రత్యేక డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయమన్నది ప్రధానంగా కోరుతూ, అలాగే ఎన్నికల ముందు చంద్రబాబు గారు జీవో నెంబర్ 3 రద్దయింది, మీకు ప్రత్యేక జీవో తీసుకొచ్చి మీ ఉద్యోగాలు మీకే అందించే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఆ సమస్య వాటిని అమలు చేయమని, అలాగే ఈ ఉద్యోగాలన్నీ ఈరోజు డిఎస్సీ తీయటం వల్ల, జనరల్ డిఎస్సీలు తీయటం వల్ల అన్ని తగ్గిపోయినాయి. కాబట్టి గిరిజన ప్రాంతంలో ఉన్న 100% ఉద్యోగాలన్నీ స్థానిక గిరిజనులు ఇచ్చే విధంగా గిరిజన స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి, గిరిజనులతోనే భర్తీ చేయాలి, జనరల్ డిఎస్సీలోని గిరిజన ఉద్యోగాలు కలపొద్దన్నది కోరుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతోంది. కాబట్టి ఈ బంద్కి అందరూ సహకరిస్తా ఉన్నారు. ఆ రకంగా బంద్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుతా ఉన్నాం. ఈ రోజు ఏదైతే మన్యం బంద్కు పిలిపించారో ఆదివాసీ సంఘాలకి సిపిఎం పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తా ఉంది. ఈ రోజు ఎన్నికల ముందు అయితే హామీలు బ్రహ్మాండంగా ఇచ్చారు. ఈ రోజు ఎన్నికల ముందు హామీలను నెరవేర్చాలనేసి గిరిజన సంఘాలు బంద్ నిర్వహిస్తా ఉన్నారు. సిపిఎం పార్టీగా మెయిన్ డిమాండ్ చేసేది ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉద్యోగాలు కూడా స్థానిక గిరిజనులకే ఇవ్వాలి, అట్లనే ఉపాధ్యాయ పోస్టులను కూడా స్థానిక గిరిజనులకే ఇవ్వాలనేసి మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అంతేకాదు ఈ ప్రాంతంలోని ఐటీడీఏ పరిధిలో ఉన్న ఉద్యోగాలు కూడా స్పెషల్ డిఎస్సీ ద్వారా స్థానిక గిరిజనులకు ఇవ్వాలనేసి, డిఎస్సీ ఏదైతే జనరల్ డిఎస్సీ కాకుండా ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకి స్పెషల్ డిఎస్సీ తీసి ఆ విధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగ పోస్టులు ఏవైతే ఉన్నాయో స్థానిక యువతకు ఇవ్వాలనేసి సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఖగార్ ఆపరేషన్ నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన చేపట్టారు. పట్టణంలోని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ నిరసన బోస్బొమ్మ సెంటర్ వరకు సాగింది. ఈ సందర్భంగా నాయకులు పి శ్రీనివాస్, కెవి రమణ మాట్లాడుతూ కర్రిగుట్ట అడవులలో 10,000 మందికి పైగా సైన్యాన్ని దింపి ఆదివాసీయులను మావోయిస్టులను హతమార్చడానికి కూంబింగ్ చేయడం దుర్మార్గమన్నారు. కేంద్రం మావోయిస్టులను ఆదివాసీలను హతమార్చడానికి ఖగారు పేరుతో ఏకపక్ష దాడులకు పూనుకుంటుందని విమర్శించారు. ఒకవైపున మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటన చేస్తున్నా కేంద్రం వారిని చంపే లక్ష్యంతో దాడులకు దిగడం ప్రజాస్వామిక విధానాలకు విరుద్ధమన్నారు. కావున ఖగారు ఆపరేషన్ను వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో కారం రాఘవ, సరియం రామ్మోహన్, కేలత, ఈ భూషణం, వి సద్గురు, తగరం బాబురావు, కటం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వము ఏజెన్సీలో వనరులను దోపిడీ చేయడానికి, అక్కడ ఆదివాసులను మట్టుబెట్టడానికి ఖగారు పేరుతోటి పెద్ద యుద్ధాన్ని ఇవాళ ఏజెన్సీ మీద చేస్తూ ఉంది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను, అక్కడ ఉన్నటువంటి అటవీ సంపదను పెట్టుబడిదారులకు
కట్టబెట్టడానికే ఈ యొక్క అంతిమ యుద్ధం కగారు పేరుతోటి చేస్తూ ఉన్నారు. ఇవాళ నక్సలైట్లు ఆ ప్రాంతంలో ఉన్నారని, ఆ ప్రాంతంలో ఏ నక్సలైట్లే వీరికి అడ్డం పడుతున్నారని చెప్పేసి వాళ్ళ మోడీ 2026 మార్చి కల్లా మావోయిజాన్ని అంతం చేస్తాను, నక్సలైట్లను అంతం చేస్తాను, నక్సలైట్ల విముక్తి భారత్ అనే పేరుతోటి వాళ్ళ అక్కడ విచ్చలవిడిగా మావోయిస్టులను అదుపు చేసే పేరుతోటి, అంతం చేసే పేరుతోటి ఆదివాసుల పైన విచ్చలవిడిగా హత్యాకాండ కొనసాగుతుంది. ఆ హత్యాకాండను ఎంబడే ఆబ్దాల చేయాలనేసి మా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తా ఉంది. కగార్ ఆపరేషన్ పేరుతో మోడీ తెలంగాణ, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్న కర్రగుట్ట ప్రాంతంలో వేలాది మంది సైన్యాన్ని దింపి మావోయిస్టు ఏరువేత పేరుపై ఈరోజు అక్కడ అమాయక ఆదివాసీల్ని కాల్చివేస్తున్నారు. దీన్ని మా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇంతకుముందు ఓటకు ఎన్కౌంటర్లు మాత్రమే రాష్ట్రంలో, దేశంలో ఉండేవి. కానీ ఈరోజు బహిరంగంగా గ్రామాల మీద పడి, అడవుల మీద పడి వారిని పట్టుకొని కాల్చివేస్తున్నారు. ఇది దుర్మార్గమైన చర్య. ఆదానికి, అంబానీకి అడవిలో ఖనిజ సంపదను అప్పగించడం కోసం ఇటువంటి దాడులు చేస్తున్నారు. ఆదివాసీల అడవిలో జీవించే హక్కు లేకుండా చేస్తున్నారు. ఈ చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే కగారును ఉపసంహరించాలి, కర్రగుట్ట ప్రాంతంలో ఉన్న సైన్యాన్ని బయటికి రప్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మావోయిస్టులతో చర్చలు జరిపి శాంతియుతంగా సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సమస్యల పరిష్కారం కోసం మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ తలపెట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం కూడా కొనసాగింది. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఏపీ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమ్మెలో జిల్లా నలుమూలలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కోశాధికారి సొంగ సిద్ధయ్య మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె తలపెట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తమ సమ్మెకు వివిధ సంఘాలు సంఘీభావం తెలుపుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1032 మంది ఈ నిరవధిక సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు ఏలూరు జిల్లాలో 462 మంది కూడా ఈ సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ అందరూ కూడా తమ హక్కుల కోసం పోరాటానికి సిద్ధపడుతున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు అందరూ కూడా మా యొక్క సమస్యలను పరిష్కరించేంత వరకు కూడా అధికారుల నుంచి స్పందించేంత వరకు కూడా దీన్ని మేము ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే పెరిగినటువంటి నిత్యావసర ధరల రీత్యా అన్ని రకాల ఖర్చులు పెరిగిపోయినందువలన చాలని జీతాలతో మేమందరం కూడా ఎంతో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మరి ముఖ్యంగా మా ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే 6 సంవత్సరాలు పూర్తయినటువంటి ప్రతి ఒక్క కమ్యూనిటీ హెల్త్ ఆఫీసును రెగ్యులర్ చేయాలి, నిర్దిష్టమైనటువంటి జాబ్ చార్ట్ ఇవ్వాలి, ఫిక్స్డ్ పే అమలు చేయాలి. ఎవరైనా విధి నిర్వహణలో మరణించినట్లయితే తక్షణ సాయం కింద మట్టి ఖర్చుల నిమిత్తం 20,000 రూపాయలు తక్షణమే అమలు చేయాలని చెప్పి ప్రభుత్వానికి అధికారులకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునః ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్దకు పార్టీ శ్రేణులు చేరుకున్నారు. అనంతరం కార్లలో ర్యాలీగా అమరావతికి బయలుదేరారు. ఈ ర్యాలీని నాయకులతో కలిసి టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. రాజధాని అమరావతి ప్రతి ఒక్కరూ గర్వపడే విధంగా అభివృద్ధి చెందుతుందన్నారు. దీనికి సహకరిస్తోన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో క్షేత్రీయ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, శెట్టిబలజ అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టుపోయిన రామలింగేశ్వరరావు, నాయకులు పరిమి సత్తిపండు, మహంకాళి రామ్మోహన్ రావు, తూటికొండ రాము, పెనుమర్తి రామ్ కుమార్, షేక్ నజీర్ తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ HUID హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ HUID హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రభంజనం. SK ఒమీనా 600కు 593, ప్రియాంక సాయిలక్ష్మి 600కు 590, ధనుశ్రీ 600కు 584, K గ్రీష్మ 600కు 580. పరీక్షకు హాజరైన విద్యార్థులు 40 మంది. 100% ఉత్తీర్ణత. 550కి పైగా మార్కులు వచ్చిన వారు 16 మంది. 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 28 మంది. నర్సరీ టు 10th క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రిన్సిపాల్ కోరా రేవతిరాణి, కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225370 అండ్ 9441796460. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. మచిలీపట్నం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ పరిశీలకులుగా నియమితులైన జట్టి గురునాథరావును జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన నాయి బ్రాహ్మణులు మర్యాదపూర్వకంగా కలిసే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గురునాథరావును దుశ్శాలువాతో సత్కరించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. చింతలపూడి నియోజకవర్గ నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు చిప్పాడ నరసింహారావు మాట్లాడుతూ కష్టం అంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి సాయపడే గుణం కలిగిన వ్యక్తి జట్టి గురునాథరావు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు ఎల్లా శ్రీను, మాజీ అధ్యక్షులు నడిపల్లి సత్యనారాయణ, మల్లవరపు నాగు, ఉప్పలపు నాగేశ్వరరావు, శిలారపు మంగారావు, వైస్ ప్రెసిడెంట్ తాడి శ్రీను, యూత్ అధ్యక్షులు శిలారపు ప్రశాంత్, నడింపల్లి నాగు తదితరులు పాల్గొన్నారు. హమాలీలకు ఈఎస్ఐ పీఎఫ్తో కూడిన చట్టం చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి కేవీ రమణ డిమాండ్ చేశారు. మేడే వారోత్సవాలలో భాగంగా జంగారెడ్డిగూడెం పొగాకు బోర్డులో మేడే జెండాను ఇఫ్ట్ జిల్లా ఉపాధ్యక్షుడు సరియం రామ్మోహన్ ఎగరవేశారు. ఈ సందర్భంగా కేవీ రమణ మాట్లాడుతూ దేశాభివృద్ధిలో కీలకంగా ఉన్న హమాలీ, భవన నిర్మాణ కార్మికులు తదితర అసంఘటిత కార్మికులకు ఎటువంటి చట్టబద్ధ సౌకర్యాలు లేవన్నారు. 78 సంవత్సరాల స్వాతంత్ర్య కాలంలో కూడా కార్మికుల కనీస అవసరాలు తీరటం లేదన్నారు. 139వ మేడే సందర్భంగా కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బైరెడ్డి రాము, వాసుబైన శ్రీను, రొయ్యల పెద్ద శ్రీను, రొయ్యల శ్రీను, తన్నారి మధు, ఇమ్మంది రాము, బంగారు సత్యబాబు, కె నూకరాజు, గుంజే అన్నవరం, పెద్దపూడి వెంకన్న, రొంగల శ్రీను తదితరులు పాల్గొన్నారు. 39వ మేడేని మే 1 నుంచి 7 వరకు జరపాలన్న ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జంగారెడ్డిగూడెం 2 పొగాకు బోర్డుల హమాలీ కార్మికులు మేడే దినోత్సవం జరిపారు. ఈ రోజు కార్మిక ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. 139 సంవత్సరాల క్రితం 8 గంటల పని విధానం కోసం కార్మిక వర్గం ఏదైతే పోరాటం చేసిందో ఆ పోరాటాన్ని నిర్వీర్యం చేస్తూ నేడు కేంద్ర ప్రభుత్వం 8 గంటల పని విధానాన్ని 12 గంటలు చేయాలని చూస్తుంది. ఇది దుర్మార్గమైన చర్య. అలాగే దేశంలో అభివృద్ధి చెందుతుందంటే ప్రధానంగా హమాలీ కార్మికులు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి సరుకులు రవాణా చేస్తారు. అసంఘటిత కార్మికులుగా హమాలీ కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, ఇతర అనేక రంగాల కార్మికులు ఈ రోజు ఎటువంటి చట్టబద్ధ సౌకర్యాలు లేకుండా ఉన్నారు. వారు జీవితాంతం పనిచేసి వృద్ధాప్యం అయిన తర్వాత ఎటు గతి లేని పరిస్థితిలో ఈ రోజు హమాలీ కార్మికులు ఉంటున్నారు. వారికి సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయాలి. రిటైర్మెంట్ అయిన తర్వాత వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. అదేవిధంగా పిఎఫ్, ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు కూడా వారికి కల్పించాలని చెప్పి మా ఐఎఫ్టీ డిమాండ్ చేస్తుంది.
జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వెంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో పంచామృతాలు, పుణ్యనది జలాలు, వివిధ రకాల పళ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్యా హారతి పూజలు నిర్వహించారు. అదేవిధంగా వేసవి తీవ్రత దృష్ట్యా భక్తులకు చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ అమ్మవారికి పెన్మత్స రాజన్రాజు, నాగలక్ష్మీదేవి కుటుంబ సభ్యులు 25,000 రూపాయల విలువ గల స్వర్ణవర్ణ నాగాభరణం అమ్మవారికి సమర్పించారని తెలిపారు. మే 12న ఆలయ యాగశాలనందు వైశాఖ పౌర్ణమి సందర్భంగా 75వ చండీ హోమం నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలని, రైతులకు గోనె సంచులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఉంగుటూరు మండలం కైకరం వంతెన వద్ద రైతులు, కౌలు రైతులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చి ధాన్యం కొనుగోలు టార్గెట్స్ పేరుతో అన్నదాతలను ఇబ్బందులు గురిచేయడం తగదన్నారు. టార్గెట్స్ పూర్తయ్యాయని, రైతులకు గోనె సంచులు ఇవ్వటం లేదని, రవాణా సౌకర్యం కల్పించడం లేదన్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మిగిలిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుత్తికొండ వెంకటకృష్ణారావు, జలసూత్రం కన్నారావు, నక్క వెంకట్రావు, కె రామారావు, ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇంకా రైతుల దగ్గర నుంచి కొనాల్సిన ధాన్యం 10% పైగా ఉన్నది. అయితే టార్గెట్ అయిపోయిందనే పేరుతోటి ఈ మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు, రైతులకు గోల్ సంచి ఇవ్వడం లేదు, ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఏర్పాటు చేయడం లేదు. మరి ఈ కల్లాలు ఉండిపోయిన ధాన్యం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి వాళ్ళ రైతులు, కౌలు రైతులు ప్రధానంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇక రైతుల కల్లాలో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వాళ్ళ టార్గెట్తో నిమిత్తం లేకుండా ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఆ పద్ధతుల్లోనే ఈ మిగిలిపోయిన ధాన్యానికి కూడా టార్గెట్ పెంచి ఆ రకంగా రైతుల దగ్గర ఉన్న ఈ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రధానంగా కౌలు రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి వాళ్ళ ఆరుదలకు వచ్చేసి కళ్ళాల్లో ఉండి రాసులుగా పోసుకున్న ధాన్యం ఏం చేయాలో కూడా అర్థం కాక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు వాతావరణంలో కూడా చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. ఎప్పుడు వర్షం పడుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని, మిగిలిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. 90% కొనుగోలు చేశారు, రైతులు సంతోషిస్తూ ఉన్నారు. మరి మిగిలిపోయిన ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల కౌలు రైతులు, పేద రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వెంటనే గోను సంచులు ఇచ్చి ఈ కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద కొనుగోలు చేసి వాళ్ళ కౌలు రైతుల్ని, పేద రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారకులు భగవద్ రామానుజాచార్య స్వామి తిరునక్షత్ర వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ధ్రువమూర్తితో సహా భగవద్ రామానుజాచార్య స్వామికి పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖమండపంలో రామానుజాచార్య స్వామి ఉత్సవమూర్తిని ప్రత్యేక వేదికపై ఉంచి స్వామివారికి అష్టోత్తర పూజ, తిరునక్షత్ర తనియన్ విన్నపము, మంగళ శాసనము మొదలగు కార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరు రవికుమార్ ఆచార్యుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. అర్చకులు నల్లూరు రిషికేష్ అగ్నిహోత్రం కుమారాచార్యులు, గుదిమెళ్ల రాఘవాచార్యులు పూజా కార్యక్రమాలు జరిపారు. జంగారెడ్డిగూడెం వికాస తరంగిణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి అధ్యక్షురాలు కొల్లూరి శ్యామల, సభ్యులు తులసిరత్నం, నరసవేణి, అనంతలక్ష్మి, సుగుణ, శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై రామానుజ, జై జై రామానుజ, జై జై రామానుజ, జై జై రామానుజ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెం నుంచి అమరావతికి పెద్ద ఎత్తున తరలి వెళ్లిన మహిళలు, మున్సిపల్ కార్యాలయం వద్ద బస్సులను ప్రారంభించిన అధికారులు, నాయకులు.
గిరిజన ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో మన్యం 1 ఎన్నికల హామీ ప్రకారం గిరిజన ప్రాంతాలలో స్పెషల్ డిఎస్సి నిర్వహించాలని డిమాండ్. కగార్ ఆపరేషన్ నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు. సమస్యల పరిష్కారం కోసం కొనసాగుతున్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ సమ్మె సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని నాయకుల స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.